హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 10వ తరగతి సంచయన్ బాగ్ 2 వచ్చేసి 10వ తరగతి మనము సిబిఎస్ఈ సిలబస్ వచ్చేసి చూస్తూ ఉన్నాము. దీంట్లో మనము కవి పరిచయాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. గురు దయాల్ సింహ్ రచించినటువంటి కథను గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క పాఠాన్ని రచించినటువంటి వ్యక్తి గురు దయాల్ సింహ్. సపనోంకే సే దిన్ అనేటువంటి పాఠాన్ని రచించారు. ముందు ఆయన గురించి తెలుసుకుందాము. గురు దయాల్ సింహ్ గురించి తెలుసుకుందాము. పంజాబ్కి ఈయన 1933 సంవత్సరము ఉన్నట్టుగా మనకు తెలుపుతూ ఉన్నారు. पंजाब के जैतो कस्बे में 10 जनवरी 1933 को एक साधारण दस्तकार परिवार में जन्मे गुरु दयाल सिंह ने बचपन में कीलों हथौड़ों से काम लेते हुए शिक्षा पूरी की और कलम पकड़ी. ఈయన పంజాబ్లోని జైతో పట్టణంలో 10 జనవరి 1933న ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించారు. జన్మించిన తర్వాత గురుదయాల్ సింగ్ గారు బాల్యంలో పిల్లలంటే ఏం చేస్తారు, పిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా వచ్చేసి ఆడుకుంటారనమాట. దేంతో ఆడుకుంటారు? బొమ్మలతో ఆడుకుంటారు. కానీ ఈయన బొమ్మలతో ఆడుకోవడం తగ్గించి ఈయన కష్టపడుతూ చదువుకోవడము నేర్చుకున్నాడు అనమాట. తన విద్యను పూర్తి చేశాడు. విద్యను పూర్తి చేసిన తర్వాత ఆయన కలం అనేటువంటిది పట్టాడు. అంటే ఈయన రచయితగా మారాడు. నెక్స్ట్ 1954 से 1970 तक स्कूल में अध्यापक रहे. ఈయన 1954 నుంచి 1970 వరకు స్కూల్లో ఆయన ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. పహలీ కహానీ 1957 में పంచదరియా పత్రికామే ప్రకాశిత హుయి. మొట్టమొదటి కథ వచ్చేసి ఈయన రచించినటువంటి 1957లో పంచదరియా అనేటువంటి పత్రికలో ప్రచురించడం జరిగిందనమాట. जब कॉलेज में प्राध्यापक हुए तो अपने ही उपन्यास पढ़ाने का मौका मिला. अतः यूनिवर्सिटी में प्रोफेसर के पद से अवकाश ग्रहण किया. ఈయన వచ్చేసి ఆ యొక్క కళాశాలలో చదువు చెప్పేటువంటి స్థాయికి ఎదగడం జరిగింది. అదే కాకుండా తన యొక్క నవలలనే పిల్లలకు వచ్చేసి విద్యార్థులకు వచ్చేసి బోధించేటువంటి గొప్ప అవకాశం అనేటువంటిది ఈయనకి లభించింది. ఆ తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్గా అవకాశం అనేటువంటిది విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఆయన చేరడం జరిగిందనమాట. చేరి ఆ తర్వాత ఆయన ఈ యొక్క పదవి నుంచి విరమణ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అంటే రిటైర్ అయ్యారనమాట. गुरुदयाल टेट ग्रामीण परिवेश और भावबोध के लेखक के रूप में जाने जाते हैं. बड़े सहज रूप से वे अपने पात्रों का चयन खेतिहर मजदूरों, पिछड़े और दलित वर्ग के लोगों के बीच से करते हैं, जो सदियों से अपने समाज की उस दूषित व्यवस्था के शिकार हैं, जो पीढ़ी पर पीढ़ी उनकी शारीरिक हड्डियों को भी ही नहीं गलाती रही है. उनके पूरी मानसिकता को दीनहीन और बेबस बनाए हुए हैं. ఇక్కడ గురుదయాల్ సింగ్ గారు ఏం చేసేవారంటే గ్రామీణములో ఈయన గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేటువంటి కథలని ఎక్కువగా ఆయన రాయడం జరిగిందనమాట. ఎక్కువగా ప్రసిద్ధి చెందారనమాట. ఆయన రూప से वे अपने पात्रों का चयन खेतिहर मजदूरों, ఇక్కడ వచ్చేసి సహజంగా కథల్లో కార్మికులు కావచ్చు, తర్వాత వచ్చేసి కార్మికులు అంటే రైతులు కావచ్చు, యొక్క పిచ్చడి ఔర్ దళిత్ వర్గకే లోగోంకే, దళితులు అయినటువంటి వర్గాలైనటువంటి ప్రజల నుండి ఎంచుకోవడం జరిగిందనమాట. ప్రజల్ని ఎక్కువగా ఎంచుకోవడం జరిగిందనమాట. जो सदियों से अपने समाज का उस दूषित व्यवस्था का शिकार है, जो पीढ़ी दर पीढ़ी उनकी शारीरिक हड्डियों को ही नहीं गलाती रही है. ఈ యొక్క కష్టాలను అంటే 1933 అంటేనే మనకు తెలిసిందే వచ్చేసి స్వతంత్రం రాకముందు అనేకమైనటువంటి కష్టాలను అనుభవించినటువంటి ఎంతోమంది పీడించబడేటువంటి వారి యొక్క కథలని కష్టాలని ఎక్కువగా వచ్చేసి ఆయన యొక్క మానసిక పరిస్థితిని కష్టాల వల్ల ప్రభావితమై ఉంటుందన్నమాట. అందువల్లే ఈయన ఎక్కువగా వీటి గురించి ఎక్కువగా
రచించడము జరిగిందనమాట. ఉనికి పూరి మానసికత కి దీన్ హీన్ और बेबस बनाए हुए हैं ఎక్కువగా వచ్చేసి దీనమైనటువంటి స్థితులను ఎక్కువగా రాయడం జరిగింది. पंजाबी भाषा में उल्लेखनीय योगदान के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित गुरुदयाल सिंह को अपने लेखन के लिए साहित्य अकादमी सेवियत लैंड नेहरू सम्मान पंजाब की साहित्य अकादमी सहित कई अन्य पुरस्कारों से सम्मानित होने के गौरव प्राप्त हुआ है. ఈయనకు వచ్చేసి పంజాబీ భాషకు చెందినటువంటి విశిష్టమైనటువంటి కృషి చేశారనమాట. అత్యున్నతమైనటువంటి సాహిత్య పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ పురస్కారాన్ని ఈయన పొందడం జరిగింది. సో అదే కాకుండా వచ్చేసి అవార్డును సత్కరించుకోవడమే కాకుండా తన అద్భుతమైనటువంటి రచనలతో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చేసి తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అనేటువంటి అవార్డును కూడా ఈయన తీసుకోవడం జరిగింది. పంజాబ్కి సాహిత్య అకాడమీ సహిత పంజాబ్ సాహిత్య అకాడమీ అవార్డులను కూడా అందుకున్నారనమాట ఈయన. సో ఉన్హోనే బతౌర్ లేఖక కై దేశంకి యాత్రాకి బి అదే కాకుండా ఈయన వచ్చేసి అనేకమైన దేశాలను కూడా పర్యటించడం జరిగింది. ఉన్హోనే అబ్ తక్ 9 ఉపన్యాస్ ఈయన వచ్చేసి ఆయన ఇప్పటి వరకు 9 నవలలను 10 కహానీ 10 కథా సంకలనాలను ఒక నాటకాన్ని ఏకాంకి సంగ్రహ ఒక ఏకాంకి సంకలనము తర్వాత వచ్చేసి బాల సాహిత్యకి 10 పుస్తకే బాల సాహిత్యాలు 10 పుస్తకాలు తర్వాత మరియు ఇంకా వివిధ గద్యకి 2 పుస్తకంకి రచనాకి హై అనేకమైనటువంటి గద్యాలను కూడా ఆయన రచించడము జరిగిందనమాట. సో గురుదయాల్ సింహకి ప్రముఖ కృతియా హై మడి దీవా ఈయన రచించినటువంటి పుస్తకాల పేర్లు చూడండి. రచించినటువంటి అవి చూడండి. కృతులు వచ్చేసి మడి का दीवा आत चांदनी रात पांचवा पहर सब देश पराया सांझ सबेरे और क्या जानू मैं कौन ఇలాంటి పుస్తకాలను ఆయన రచించినటువంటి పుస్తకాలు అనమాట. సో తర్వాత మనము లెసన్లోకి వెళ్దాము. ఆయన కవి పరిచయం మనము తెలుసుకున్నాము.